పొలాలకైతే పడ్డాయి. మక్కకి ఎలా వస్తున్నాయి రేట్? ఎక్కడ అమ్ముతున్నారు ఇప్పుడు? ఇక్కడే సార్ 2200, 2000 సార్. మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ముదుగొండ మండలం గోకినపల్లి గ్రామంలో పర్యటించి రైతులతో వివిధ అంశాలపై ముచ్చటించారు. రైతు రుణమాఫీ, సన్నరకం వడ్లకు బోనస్, ఇతర సమస్యలపై రైతుల ఎంబడి పంట పొలాల్లో బురదలో నడుస్తూ కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2 లక్షల వరకు రుణాలు ఉన్న 1,34,000 మంది రైతుల వరకు ఖమ్మం జిల్లాలో రుణమాఫీ జరిగిందని, ఆధార్ కార్డు వివరాల నమోదు, బ్యాంకు సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి రుణమాఫీ అందలేదని సంబంధిత రైతుల జాబితా ప్రభుత్వానికి పంపామని అన్నారు. జిల్లాలో సన్న రకం ధాన్యం కొనుగోలు చేసి బోనస్ కింద దాదాపు 140 కోట్లు చెల్లించామని కలెక్టర్ తెలిపారు. సన్న రకం ధాన్యం పెండింగ్ బోనస్ వివరాలను రైతుల వారీగా ట్రాక్ చేయాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సంప్రదిస్తూ త్వరలో రైతులకు పెండింగ్ బోనస్ చెల్లిస్తామని తెలిపారు. కొలతలు తీసి పట్టాలు తీసినప్పుడు వాడికి ఎక్కువ వస్తే మీకు తక్కువ వచ్చినట్టు తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఎక్కువ వచ్చినట్టు ఎలా వచ్చిందని అడుగుతారు. బట్టి కష్టం అవుతుంది వాళ్ళని చెప్పాను. స్టాక్ లోన్ వేరే, రైతు భరోసా వేరే, దీనికి వేరే రుణాలకి ఉంది కాబట్టి మేము ఇవ్వమని చెప్పి హక్కు వాళ్ళకి లేదని చెప్పడం జరిగింది. అక్కడే ఉన్నారు, మాట్లాడదామని వచ్చింది. అటు రోడ్డుకి అటు వెళ్దాం. మంచి పంట సంవత్సరం ఒకటి 2 లక్షలు పెట్టుబడి. ఆసుపత్రి ఉంది. చెప్పగలిగారా ఎందుకు? కూర్చోండి, ఎక్కడ వాళ్ళు పొలాలు కలుపుకున్నారు లేకుండా 4 క్యాస్ట్ అట్లా అటు ఒక బీసీ అటు పోతుంది, కొంత అటు వచ్చేసి ఎస్సీ అటు కొంత ఎస్సీ అట్లా వీళ్ళు ఏంటంటే 4 పక్కల అంటే ఆ రైతు ఏమంటాడంటే నా దాంట్లో చెట్లు పోటీ కానీ పర్మనెంట్ గా ఈయన మాట వస్తాడు. ఓన్లీ చాలా మనం వాళ్ళ కొంటున్నారు లేదో మనం 10-15 సంవత్సరాల తర్వాత ఇంకేంటి తప్ప ఎక్కడ? నా ఆఫీస్ నుంచి కింద వరకు మామూలుగా ఒక కాగితం కదిలితే పని అయిపోయింది అనుకుంటాం. అది కాదు వాస్తవం. పని అవ్వాలంటే ఇక్కడ ఏంటి, ఖాతాలో డబ్బులు పడాలి. డబ్బులు పడాలంటే ఏం చేయాలి, ఎక్కడ ఆగుంది, ఎవరితో మాట్లాడాలి, మనతో కాకపోతే నేను ఎవరితో మాట్లాడాలి, నాతో కాకపోతే పైన ఎవరితో మాట్లాడాలి. ఇవి మనం చూసుకుంటూ ఆ వెంట పడితే ఆవశ్యం ఉంటే ఖచ్చితంగా పని అవుతుంది. మీకేమవుతుంది, పని ఒత్తిడిలో అన్ని చూడలేక ప్రాబ్లం లేదు. ఇప్పుడు అందరూ ఒకే ప్రాబ్లం ఉంది కదా. చిన్న చిన్న ప్రాబ్లం మీరు చేయలేకపోయినా 10 మందికి 20 మందికి అదే ప్రాబ్లం ఉన్నట్టుంది. అదైనా కనీసం కనుక్కొని మీరు కనీసం నా దగ్గర వచ్చి ఉంటే గానీ మన ప్రయత్నమే చేసేవాళ్ళు. నేను మేము తప్పు పెట్టేది మీ క్షమతలో మీ ఓపికలో పెట్టట్లేదు, నా దగ్గర రాలేదని తప్పు పడుతుంది. వచ్చుంటే మీరు చేయలేకపోతే మనం ప్రయత్నించవచ్చు కదా. చర్చ జరుగుంటే
మట్టి తీసుకొని కొట్టడం అండి ఈ యొక్క వాస్తవం అయితే యోచన కొంచెం అలాగే ఉంది ఇక్కడ కూడా బాగానే ఉంది వరి బోనస్ ఇచ్చినప్పటి నుంచి సందర్భానికి దిగుతున్నారు చాలా మంది. అవును సార్. వేరే పంటలు ఇంకేం ఆలోచిస్తారు? వేరే పంటలు ఏం ఆలోచిస్తారు ఇంకా? కాటన్ సార్, కాటన్ కూడా కాటన్ కూడా మిర్చి కూడా మొత్తం సంవత్సరం, మిర్చి కూడా మొత్తం సంవత్సరం. మక్క వరి ఒకసారి పత్తేస్తారు. ముందు కాటన్ తీసేసి మొక్కదాన్ని వేస్తాం. టూ క్రాప్స్ అనమాట. మక్కకి ఎలా వస్తుంది రేట్? ఎక్కడ అమ్ముతున్నారు ఇప్పుడు? ఇక్కడే సార్ 2200 2000 ఉంటుంది సార్.